యాక్చువల్‌గా ఒక సంస్థ సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే దాని వెనక చాలా మంది కష్టపడాలి. వాళ్ళందరినీ ప్రోత్సహించే వ్యక్తి మాత్రం ఒక్కరే ఉంటారు కదా! మరి ఆ ప్రోత్సహించినప్పుడే మన గోల్స్‌ని మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇది రైటే గదా! మరి అలాంటి పర్సనే ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయనే మన కరెస్పాండెంట్ త్రిశూల్ రెడ్డి గారు. ఇంకా పరిచయం చేసేద్దామా? హలో సార్, నమస్తే. నమస్తే మ్యామ్. సార్, ఈ సంస్థను ఒక్క సింగిల్ హ్యాండ్ పైన నడిపిస్తున్నారు అనడం వల్ల ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు అయ్యో సార్. అట్లేం లేదు మ్యామ్. నాతో పాటు మా ప్రిన్సిపల్ గారు, డైరెక్టర్ సార్ గారు. అదే అందరినీ అంత ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళకి ఆ. కావాల్సింది ఏంటో Yes, మీ exactly. దగ్గరికి వచ్చి చెప్పుకునే ఫ్రీడమ్ ఇస్తున్నారు చూడండి. ఎగ్జాక్ట్లీ ఆ జాబ్ ఫ్రీడమ్ ఇవ్వాలా, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మేము ప్రొవైడ్ చేస్తేనే కదా వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలుగుతారు. కరెక్ట్ సార్. అకాడమిక్స్ వైజ్ గా వాళ్ళ ఫెసిలిటీస్, ల్యాబ్స్ వైజ్ గా, ఫ్యాకల్టీ అయినా వాళ్ళు కోరిన అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే కదా వాళ్ళైనా ఫ్రీ హ్యాండ్స్ తో నడపగలరు. అయినా కానీ నేను ఇంత ఫ్రీ హ్యాండ్ అనేది పై దగ్గర నుంచి రావడం అనేది ఎక్కడ చూడలేదు సార్. నేను చాలా కాలేజెస్ విజిట్ చేశాను, యూనివర్సిటీస్ Thank you. చూశాను, కానీ మీలాంటి ఆ ఫ్రెండ్లీ నేచర్ తో ఉండే Yes, exactly. బాండింగ్ అనేది ఇంకెక్కడ చూడలేదు. Exactly, exactly. సో ఎలా వచ్చింది సార్ యాక్చువల్ గా ఇది ఫ్రెండ్లీ నేచర్ అనేది? అది ఫాదర్ ఉందా? అదే మా ఫాదర్ చెప్పిన పాయింట్స్ ఇవన్నీ. ఎవరికైనా సరే జాబ్ ఫ్రీడమ్, వాళ్ళకి ఏ కావాల్సిన ఫెసిలిటీ ఇస్తేనే వాళ్ళు నడపగలుగుతారని అవన్నీ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించినాయే. మా ఫాదర్ చెప్పిన పాయింట్స్ మేము ఫాలో అవుతున్నాం. అదే విధంగా స్ట్రాంగ్ గా బిల్డ్ చేయగలుగుతున్నాం. కరెక్ట్ సార్. అందుకనే మెయిన్ గా మన కాలేజ్ కూడాను ది బెస్ట్ కాలేజెస్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. అంత మంచి తప్పకుండా. ప్లేస్ ని సాధించింది కూడా. Exactly. రైట్ సార్. సో మెయిన్ గా ఇక్కడ ప్లేస్మెంట్ గురించి ప్రతి స్టూడెంట్ కలలు కంటూ ఉంటారు. Exactly. ఇక్కడ 100% ఫుల్ఫిల్ చేస్తున్నారు. Yes, దీనికి ma'am. ఫస్ట్ రీజన్ ఏంటి? ఎలా మీరు దీనిపైన ఫోకస్ చేస్తున్నారు? అంటే మా స్టూడెంట్ పైన మా యొక్క ఫోకసే అది. ఫస్ట్ ఓకే. వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నప్పుడు 4th ఇయర్ తర్వాత వాళ్ళు తప్పకుండా జాబ్ ఆఫర్ తోటి వెళ్ళాలనేది అదొక స్ట్రాంగ్ పాయింట్ మాది. వాళ్ళకు కావాల్సిన విధంగానే ఫ్రమ్ సెకండ్ ఇయర్ ఆన్వర్డ్స్ ఒకసారి మీకు మా ఈ ఐటీ పార్క్ చూసినట్టయితే అవును. ఆ బ్లాక్ మొత్తం కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ సంబంధించిన బ్లాక్. ఫస్ట్ స్టార్టింగ్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసుకుంటే 4th ఇయర్ వరకు ట్రైనింగ్ వాళ్ళ కంపెనీస్కి కావాల్సిన విధంగా ట్రైనింగ్ ఇస్తూ, కంపెనీస్కి తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తూ తప్పకుండా వాళ్ళకి జాబ్ ఆఫర్ ఇప్పించే పంపించాలని మాది. Right. అదే విధంగా చేస్తున్నాం కూడా, అదే విధంగా సక్సెస్ అయినాం కూడా. గ్రేట్ సార్. అదే అంటున్నాను, ఇప్పుడు మీరు మెయిన్ గాను ప్రెసెంట్ జనరేషన్ తగ్గట్టుగా, ప్రెసెంట్ టెక్నాలజీకి తగ్గట్టుగాను మౌల్డ్ అయిపోతూ ఉన్నారు. Yes, ఏ exactly. కోర్సెస్ వస్తున్నాయి, వీళ్ళకి Yes. ఏం నేర్పిస్తే బాగుంటుంది అని చెప్పేసి Yes, exactly. దీనిపైన మీరు ఎట్లా హోంవర్క్ చేస్తూ ఉంటారు సార్? ఎప్పటిదప్పుడు మేము ఇప్పుడు మనం కాలానికి అనుగుణంగా, మన టెక్నాలజీకి అనుగుణంగానే మనం అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పటిదప్పుడు ఇంతకుముందు కంప్యూటర్ సైన్స్ కోర్స్ ఒకటే ఉండేది. అవును. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, సైబర్ సెక్యూరిటీ అని, డేటా సైన్స్ అని కొత్త కొత్త సబ్జెక్ట్స్ వస్తూ ఉన్నాయి. అదే విధంగా ఆ డిపార్ట్మెంట్స్ కూడా అట్లా డెవలప్ చేస్తూ దానికి వాటికి కావాల్సిన ఫ్యాకల్టీని కూడా సీనియర్ ఫ్యాకల్టీస్ని తీసుకోవడము, ల్యాబ్స్ కూడా అట్లా డెవలప్మెంట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ అట్లాంటి డెవలప్ చేస్తూ పిల్లలకి, స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా JNTU నామ్స్, ACT నామ్స్ ఫాలో అవుతూ అన్ని ల్యాబ్స్ డెవలప్ చేస్తూ ఉన్నాం. ఎస్ సార్. అలానే ఇక్కడ నేను ఎంటర్ అవ్వంగానే నాకు ఒకటి కనిపించింది సార్. ఇక్కడ మనకి ఎంత వరకు మనకి కాలేజ్ కి స్పేస్ కి కేటాయించారో అంతవరకు మెయిన్ గాను ఆటలకు కూడా ప్రాధాన్యత Yes. ఇస్తున్నారు. స్పోర్ట్స్ కూడా అంతే ప్రయారిటీ ఉంది. ఇక్కడ 50-50 అనిపిస్తుంది. Yes, సో ఈ exactly. థాట్ ఎప్పుడు వచ్చింది సార్ మీకు? అది అందరికీ కూడా అకాడమిక్స్ తో పాటు కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా అందరు స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు మా కాలేజ్లో చూసుకున్నట్టయితే మేము ప్రతి పండుగలు కూడా సెలబ్రేట్ చేస్తాం. అదే విధంగా అన్ని స్పోర్ట్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు ఇవి కూడా ఉంటేనే వాళ్ళకు స్టూడెంట్స్ కి కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. ఓకే. ఓన్లీ అకాడమిక్సే కాకుండా, ఇప్పుడు చదువు అది కాకుండా అవును. ఈ పండుగలు సెలబ్రేట్ చేయడం, అన్ని కుల మత అతీతంగా ఓకే. రంజాన్, క్రిస్మస్, Okay. దీపావళి, సంక్రాంతి, అన్ని ప్రతి పండుగ సెలబ్రేట్ చేస్తాం. మొన్న బతుకమ్మ. టూ డేస్ బ్యాక్ తొలి ఏకాదశి పండుగ కూడా చేసినాం. అచ్చా, ఓకే. గ్రేట్ అట్లా. సార్, గ్రేట్. మెయిన్ గాను గోసేవ అంటేనే అర్థమైపోయింది సార్ Yes. మాకు. అక్కడ థీమ్ ఏంటి, సాంప్రదాయాన్ని ఏ విధంగా రక్షించుకుంటూ వెళ్ళాలి, ముందు తరాలకి ఎలా అందివ్వాలి అనేది చాలా ఫోకస్డ్ గా మీరు ఇక్కడ ఉన్నారు. Yes, సో yes, స్టూడెంట్స్ కూడా అంతే చక్కనైన ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా ముందుకు వెళ్తున్నారు. yes. సో క్యాంపస్ సెలక్షన్స్ ఎలా ఉంటాయి సార్? ఎటువంటి పెద్ద పెద్ద క్యాంపసెస్ ఇక్కడికి అప్రోచ్ అవుతూ ఉంటాయి? ఇది వరకు మాకు చూసినట్టయితే మా హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 45 lakhs పర్ యానం. నేషనలైజ్ కంపెనీస్ ఉన్నాయి, BDO, బాబా ఆటోమేటిక్ అండ్ రీసెర్చ్ సెంటర్, DRDO అట్లాంటి నేషనలైజ్ కంపెనీసే కాకుండా ప్రైవేట్ సెక్టర్స్లలో కూడా చాలా మంది మా స్టూడెంట్స్ రిప్లేస్ అయి ఉన్నారు. లూమినస్, ఇన్వాయిస్ క్లౌడ్ అంబాసిడర్స్, అట్లా మెయిన్ కంపెనీస్లలో కూడా చూస్తున్నాం. ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తుంటాం, అప్పుడు ఏదైనా
అపర్ణ కన్స్ట్రక్షన్స్ అనేదాన్ని వాళ్ళ బిల్డర్స్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మా సొంత పర్సనల్ పని మీద వెళ్తే అక్కడ ఎగ్జిక్యూటివ్స్ లో మా స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. ఏదైనా బ్యాంక్ లోకి వెళ్తే కూడా అక్కడ మా ఎంబీఏ స్టూడెంట్స్ కనబడుతుంటారు. ఎంతో హ్యాపీ అనిపిస్తుంది అట్లా అవును. మా స్టూడెంట్స్ ఇన్ని రంగాలలో. మన రీసెంట్ ఒక ఎయిర్పోర్ట్ లో ఆ, మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ స్టూడెంట్ అక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో తనకి జాబ్ వచ్చింది. ఓకే. అతను నాకు అక్కడ కలవడం జరిగింది. అట్లా అన్ని రంగాలలో మా స్టూడెంట్స్ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. గ్రేట్ సార్. అలానే ఇప్పుడు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సార్ ఎన్ఆర్సీఎం అనేది ఒక కోడ్ ఉంది కదా మనకి. సో ఆ కోడ్ ని అప్లై చేసి ఎలా అప్రోచ్ అవ్వాలి మన స్టూడెంట్స్ కాలేజ్ కి? మా కాలేజ్ ని చూస్ చేసుకోవాలంటే ఎన్ఆర్సీఎం కోడ్ ఒకటి ఉంటుంది. ఎన్ఆర్సీఎం కోడ్ చూస్ చేసుకొని వాళ్ళ బ్రాంచెస్ లిస్ట్ అవుట్ చేసుకుని పెట్టుకుంటారు. ఓకే. అట్లా అదే విధంగా వాళ్ళకి అలాట్మెంట్ అవుతుంది. ఓకే. చాలా చాలా బాగా అనిపిస్తుంది సార్. చాలా నిజంగా ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వకపోతే చాలా మిస్ అయినట్టుగా నాకు అనిపిస్తుంది. సీరియస్ గా నా ఓన్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఇక్కడ చూస్తుంటే ఆ గ్రీనరీ కానివ్వండి, మెయిన్ గా ఓపెన్ స్పేస్ కానివ్వండి, స్పోర్ట్స్ కి ఇచ్చే ప్రయారిటీ కానివ్వండి, వెల్ ఎట్ ద సేమ్ టైం అలానే ఎడ్యుకేషన్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తున్నారు. ఎక్సలెంట్ అనిపిస్తుంది. సో ఇలానే మంచి విద్యని మంచి స్టూడెంట్స్ ని ఇలా అందించాలి, ఇలానే ముందుకెళ్ళాలి, సక్సెస్ఫుల్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.